కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ జర్నీ 6వ రోజుకు చేరుకుంది. మొదటి 3 రోజులు వీకెండ్ అడ్వాంటేజ్తో మంచి కలెక్షన్స్ సాధించిన సినిమా 4వ రోజు నుంచి వర్కింగ్ డేస్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు 6వ రోజు నాటికి సినిమా హోల్డ్ ఎలా ఉంది, మొత్తం కలెక్షన్స్ ఎక్కడికి చేరుకున్నాయి అనేదే ఆసక్తికరంగా మారింది. మొదటి రోజు నుంచి చూస్తే సినిమాకు ప్రారంభంలోనే మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఇండియా నెట్ దాదాపు 4 కోట్లకు చేరుకోగా రెండో రోజు కూడా దాదాపు అదే స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యాయి. మూడో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ మళ్లీ పెరిగి 4.85 కోట్ల వరకు వెళ్లాయి. దీంతో 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ 13.20 కోట్లకు చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా 19 కోట్ల మార్కును దాటింది. అయితే 4వ రోజు సోమవారం నుంచి సహజంగానే కలెక్షన్స్లో డ్రాప్ కనిపించింది. 5వ రోజు కూడా వర్కింగ్ డే ప్రభావం కొనసాగింది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన సెంటర్లలో ఆక్యుపెన్సీ కొనసాగడం సినిమాకు ప్లస్గా మారింది. ఇక 6వ రోజు విషయానికొస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం సినిమా వర్కింగ్ డేలో స్థిరమైన రన్ కొనసాగిస్తోంది. అయితే 6వ రోజు ఫైనల్ వరల్డ్ వైడ్ షేర్, ప్రాంతాల వారీగా పూర్తి షేర్, గ్రాస్కు సంబంధించి అన్ని లెక్కలు పూర్తిగా ధృవీకరించబడిన ఒకే అధికారిక ఫిగర్ అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితమైన నంబర్ను కల్పించి చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా సినిమా ఇప్పటికే మొదటి వారంలోకి వెళ్లడంతో ఇప్పుడు అసలు టెస్ట్ ఇదే. కొత్త సినిమాల పోటీ మధ్య థియేటర్లలో ఎన్ని షోలు కొనసాగుతాయి, ఆక్యుపెన్సీ ఎంతవరకు నిలబడుతుంది, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనేవే సినిమా ఫుల్ రన్ను డిసైడ్ చేయనున్నాయి. మొత్తంగా చూస్తే కొరియన్ కనకరాజు 6వ రోజుకు వచ్చేసరికి వీకెండ్ హైప్ నుంచి బయటపడి తన అసలు బాక్సాఫీస్ స్టామినాను చూపించే దశలో ఉంది. తొలి 3 రోజుల్లో వచ్చిన 13.20 కోట్ల ఇండియా నెట్ మంచి బేస్ ఇచ్చింది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎంత హోల్డ్ చేస్తుందనేదే కీలకం. మరి కొరియన్ కనకరాజు ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తుందని మీరనుకుంటున్నారు? మీ లెక్కను కామెంట్లో చెప్పండి.